హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మమ్మీ వాళ్ళ ఇంట్లో నా సంక్రాంతి డే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో ఆ వ్లాగ్ మొత్తం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో గాయ్స్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో సంక్రాంతి, భోగి అవన్నీ నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఒకవేళ కనుక మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్కు మీ ఫోన్కి ఈజీగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే వ్లాగ్ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఈ వ్లాగ్ అనేది ఒక మంచి రంగోలీతో స్టార్ట్ అయితే చేశానండి. సో ఈ రంగోలీ అనేది నేను భోగి రోజు నైట్ అనేది ఈ రంగోలీ అయితే మా సిస్టర్ అలాగే మా పిన్ని వాళ్ళు డిజైన్ చేశారు. సో నాకు రంగోలీ అయితే వేయడం రాదని నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో మన సంక్రాంతి బేసికల్గా ఏంటి అంటే ఇలాగా కుండ రూపంలో పైన పాలు పొంగుతున్నట్టు డిజైన్స్ అనేది ఈ సంక్రాంతికి మెయిన్గా తప్పకుండా వేసే ముగ్గుల్లో ఇలాంటి డిజైన్స్ అయితే తప్పకుండా వేస్తూ ఉంటారండి. సో మేము అలా ముగ్గుల్లా కాకుండా ఇలా సింపుల్గా డిజైన్ అయిపోయేటట్టు ఇలా డిజైన్ రూపంలో అయితే క్రియేట్ చేసాము. చూసారు కదా ఎంత బాగుందో. ఈ కలర్స్ కూడా మా దగ్గర ఉన్న కలర్స్తోనే మిక్స్ అండ్ మ్యాచ్ అవన్నీ చేసి కొన్ని కలర్స్ రీక్రియేట్ చేసి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా క్రియేట్ చేసి మేము ఈ రంగోలీకి అయితే వేసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రంగోలీ అనేది ఎంత బాగుందో. సాధారణంగా ఈ సంక్రాంతి టైంలో చాలా మంది ఇళ్లలో ఇలాంటి కుండ వేసి కుండతో ఇలాగ పాలు పొంగుతున్నట్టు ముగ్గులు చాలా రకరకాల డిజైన్స్తో వేస్తూ ఉంటారు. సో మేము ఇలాగా ముగ్గుల్లాగా చుక్కల ముగ్గులు అలా కాకుండా ఇలా సింపుల్గా ఒక కుండతో డిజైన్ చేసామండి. సో వన్స్ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అందరం కొంతసేపు ఆడుకుని ఆ తర్వాత పడుకుండిపోయాము. ఇలాగ అందరం కలిసి ఇలా ముగ్గులు ఇలాంటి పండుగల హడావుల్లో అందరూ కలిస్తే చాలా బాగుంటుంది. సో మెయిన్ ఏంటి అంటే ఈ సంక్రాంతి అనేది మనకి పెద్ద పండుగ అంటారు కదా. ఈ పెద్ద పండుగకి మెయిన్ ఒక ఇంపార్టెన్స్ అయితే ఉందండి. మన ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఆ పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా మనం ఇంట్లో ఏవైతే చేసామో నైవేద్యాలు, ఆ నైవేద్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ముందు వాళ్ళకైతే వడ్డిస్తామండి. సో ఇంట్లో భోజనం ఒక పెద్ద భోజనం లెక్క ప్రిపేర్ అయితే చేసి అన్నం, పప్పు, కూరలు, పులిహోర, గారెలు, బూర్లు అన్ని రకాలు, అలాగే స్వీట్స్, అలాగే ఫ్రూట్స్ కూడా అవన్నీ పెట్టి మన పితృదేవతలందరికీ ఇలాగా సమర్పిస్తూ ఉంటామండి. సో మా ఇంట్లో స్వర్గస్థులైన వాళ్ళందరికీ మేము ఇదే రూపంలో మేము ఇలాగ నైవేద్యం రూపంలో మేము వండినవి, అలాగే మేము ఏవైతే కొత్త బట్టలు తీసుకున్నా అవన్నీ కూడా వీళ్ళు స్వర్గస్థులైన వాళ్ళు మన దేవుడితో సమానం కదండి, వాళ్ళ ముందే ఇలాగా కొత్త బట్టలు అవన్నీ పెట్టుకుని మేము పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారా? సో ఇలాగా మేము వన్స్ ఇలాగా అన్నీ సమర్పించిన తర్వాత ముందు పళ్ళు కూడా ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి వ్లాగ్. సో ఇక్కడ మా మమ్మీ దీపారాధన అనేది స్టార్ట్ చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. సో ముందుగా ఏ పూజ స్టార్ట్ చేసినా మనం దీపారాధనతో స్టార్ట్ చేస్తాం కదా. సో ముందుగా అన్నీ అరేంజ్ చేసుకుని ఆ తర్వాత దీపారాధన అయితే చేసి మనం పెద్దవాళ్ళకి ఇక్కడ ఫోటోల్లో ఉన్న వాళ్ళకి మనం ఏమైతే తయారు చేసి పెడుతున్నామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి దాని తర్వాత పసుపు, గంధం, అక్షంతలతో ఇలాగా మనం
బొట్లు అయితే పెడుతూ ఉంటామండి. సో నేను మా ఇంట్లో ఏ పద్ధతి అయితే చేసుకుంటామో ఆ పద్ధతి అయితేనే నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారో, ఇంకా వేరేగా ఏ విధంగానైనా సెలబ్రేట్ చేసుకుంటారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మమ్మీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత అమ్మమ్మ కూడా దీపారాధన అయితే చేసుకుని ఇలాగా ఇక్కడ ఫోటోలో స్వర్గస్థులైన వాళ్ళందరికీ ఇలా నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ పూజ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారిని పిలిచి స్వయం పాకం కూడా పంతులు గారికి సమర్పిస్తూ ఉంటారండి. సో ఇలాగా వన్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ మా అమ్మమ్మ అయితే పూజ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనతో ఈ పితృదేవతలందరికీ పూజ చేయించడానికి పంతులు గారు వచ్చారండి. సో ఇలా పంతులు గారు మనందరికీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతోని పూజ అయితే ఇలాగా చేయించి ఆ పంతులు గారికి మనం బియ్యం, అలాగే వెజిటేబుల్స్, అలాగే పప్పు, చింతపండు, బెల్లం ఇవన్నీ ఆ పంతులు గారికి ఇస్తూ దాంతోపాటు దక్షిణ కూడా ఇచ్చి మేము ఇలాగా ఆశీర్వాదం అయితే పంతులు గారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటామండి. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ రోజుని మేము ఇలాగా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇలాగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన పంతులు గారికి ఇలాగా మొత్తం దక్షిణ, అలాగే పళ్ళు, మనం తీసుకున్న మొత్తం అన్ని తెచ్చిపెట్టిన బెల్లం, బియ్యం, పప్పు ఇవన్నీ కలిపి మనం దక్షిణ రూపంలో ఇవన్నీ ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి. సో ఈ రోజు ఈ యొక్క పనికి మన యొక్క విశిష్టత ఏంటి అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళకి మనం సంవత్సరం మొత్తం పెట్టినా పెట్టకపోయినా నైవేద్యాలు కానీ ఇలాగా ఈ ఒక్క రోజున పెట్టడం మూలాన మనకి సంవత్సరం మొత్తం మన పితృదేవతలందరికీ భోజనం పెట్టినంత ఫలితం అయితే వస్తుందండి. అందుకనే ఇలాగా పెద్ద పండుగ రోజు ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళందరికీ ఇలాగా భోజనం రూపంలో ఈ విధంగా చేస్తూ ఉంటారండి. అందుకనే మేము కూడా ఇలా ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటూ ఉంటాము. వన్స్ ఇక్కడ చూసారు కదా, పూజ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మా హస్బెండ్ కూడా ఇలాగా పంతులు గారికి దక్షిణ ఇచ్చి అలాగే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వన్స్ ఒకళ్ళ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి అలా పంతులు గారి దగ్గర నుంచి ఆశీర్వాదం అలాగే దక్షిణ అది ఇచ్చి ఇలా ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటామండి. సో దట్ మనకి మంచి జరుగుతుందని చెప్పి మనకి నమ్మకం. సో దట్ మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా అయితేనే చేసుకుంటూ ఉంటాం. మెయిన్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతే మేము ఏదన్నా తాగాలన్నా తినాలన్నా ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాతే తింటామండి. సో ఈరోజు టిఫిన్ ఏం చేశారు అంటే చూసారు కదా మీరు, ఉప్మా అలాగే దోశ ఇంట్లో ముందుగానే ప్రిపేర్ చేసిన పూర్ణం బూర్లు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని వన్స్ మేము టిఫిన్ అయితే ఎంజాయ్ చేస్తాము. సో అందరూ స్నానపానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ పండగకి మెయిన్ ఏంటి అంటే అమ్మగారి ఇంటికి వెళ్తే బంగారం కానీ డబ్బులు కానీ ఏదన్నా ఇస్తూ ఉంటారు కదా అమ్మగారి ఇంట్లో. సో అవన్నీ ఈ ప్రాసెస్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇలాగే మా అక్క చెల్లెళ్ళు అలాగే మా పిన్ని మేమందరం కలిసి ఇలా ఏమన్నా
మాకు తోచినంత వరకు మేము ఏదో ఒకటి అలా ఇచ్చుకుంటూ ఉంటాము ప్రతిసారి. సో ఇప్పుడు కూడా మేము అలాగే ఇచ్చుకుంటూ ఉన్నామండి. సో ఈ వ్లాగ్ మొత్తం మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామో ఈ వ్లాగ్ మొత్తం షూట్ చేసి పెట్టాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో సాధారణంగా ఇంట్లో క్రౌడ్ అనేది ఎక్కువ ఉండడం మూలన బాత్రూమ్స్ అవి సరిపోకుండా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు అవన్నీ చేసేటప్పటికి నా టైం వచ్చేటప్పటికి నేను స్నానం చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి అందరికన్నా లాస్ట్ నేను స్నానం చేశాను. అందుకనే తల ఆరలేదు, చెవులీలు కూడా పెట్టుకోలేదండి. సో అందుకనే మీకు కొంచెం పిచ్చిదానిలా కనిపిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాను కానీ అప్పటికే 11 అయిపోయింది టైము. సో టైం అయిపోతుంది, ఇచ్చుకునేవన్నీ ఇలా ఇచ్చేసుకుంటే మంచిది 12 లోపులోనే అని అమ్మమ్మ చెప్తే సో అన్నీ అందుకని చెప్పి జడ అయితే టై చేసేసి ముందైతే ఇలా ఇచ్చేసుకుంటున్నాము అన్నీ. మేమైతే అక్క వాళ్ళకి శారీస్ అయితే తీసుకున్నాము. సో అవన్నీ కూడా నేను ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను. సో మా మమ్మీ కూడా అలాగే మాకు మనీ అయితే ఇచ్చేసిందండి. సో దట్ నేను ఆ మనీతో ఏదన్నా కొనుక్కోవచ్చు కదా, డ్రెస్సులు కానీ అలాగే శారీస్ కానీ లేదంటే గోల్డ్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు కదా. సో మమ్మీ అయితే స్టార్టింగ్లో అయితే బంగారం అయితే ఇచ్చేదండి. సో ఆ తర్వాత మనకి ఏదైతే అది నచ్చింది కొనుక్కుంటారు కదా అని చెప్పి ఇలా డబ్బు రూపంలో అయితే ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మేము ఇలాగా ఇది అయిపోయిన తర్వాత నుంచి యాజ్ యూజువల్గానే అందరి ఇంట్లో జరుపుకునేటట్టే జరుపుకుంటున్నాము. సో ఇక్కడ బేసికలీ ఈ డ్రెస్కి నాకు చున్నీ లేదు. చున్నీ లేకపోవడం వలన ఏ తాంబూలం తీసుకోవాలన్నా ముందు మనం పవటి చెంగులో అయితే తీసుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ చున్నీ అయితే మా సిస్టర్ ఇస్తే ఆ చున్నీ వేసుకుని ఈ చున్నీ కొంగులో వేసుకుని ఇలాగా నేను అన్నీ తీసుకుంటున్నాను. సో దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాం. పెద్దవాళ్ళు అయితే ఇలా చిన్నవాళ్ళని ఇలాగా ఈ రూపంలో ఆశీర్వదిస్తూ ఉంటారండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అన్నీ సమర్పించిన తర్వాత అవన్నీ కలిపి ఒక చోట పెట్టేసుకుని అందరం కలిసి ఇప్పుడు చూస్తున్నారు కదా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయారు. బట్ నేను మటుకు అప్పుడే స్నానం చేయడం వలన కొంచెం ఇలాగా జుట్టు విరపోసుకుని అయితే ఉన్నాను. సో ఇక్కడ అందరం కంప్లీట్ అయిపోయి టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అనేది మేము ఈ సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసేసుకుంటాం. ఎందుకంటే మనం పెద్దలకి ఇలా భోజనం రూపంలో నైవేద్యం అయితే సమర్పిస్తూ ఉంటాం కదా, అందుకని ఈ వంట అనేది మనకి త్వరగానే అయిపోతుంది. సో దాని తర్వాత ఇలా ఖాళీగా కూర్చుని ఉండడం వలన ఇలాగా అందరం కూర్చుని కొంచెం అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ. ఇలా అందరం కూర్చుని ఉండేటప్పటికల్లా మనకి ఎంత టైం అయినా సరిపోదు అండి. సో ఇంతమంది కలవడం చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం కలిసాము. సో దాని తర్వాత మేము ఆ రోజు నైవేద్యానికి ఏమేమైతే ఐటమ్స్ చేసామో అవన్నీ చూపిస్తున్నాను. ముందుగా మీరు చూసారు కదా పులిహోర, అలాగే బొబ్బట్లు ఆల్రెడీ ఎక్కువే చేశారు, బట్ నేను షూట్ చేయడం మర్చిపోయానండి. లాస్ట్లో ఉన్నవే నేను మీకు చూపించబోతున్నాను. దాని తర్వాత వంకాయ చిక్కుడుకాయ పొడికూర, బంగాళదుంప, అలాగే మెయిన్ ఈ పండగ రోజు మేము ముక్కలతో దప్పడం అనేది స్వీట్ పులుసు అనేది చేస్తామండి. దాన్ని మేము దప్పడం అంటారా. అలాగే ముద్దపప్పు, రసము, పెరుగు, వైట్ రైస్, పులిహోర నేను ముందే చెప్పాను కదా. ఓవరాల్గా మేము ఈరోజు చేసిన డిషెస్ అయితే ఇవి కాకుండా అలాగే బూర్లు, గారెలు కూడా ప్రిపేర్ చేసాము. సో ఇవన్నీ మేము లంచ్ అనేది బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలిస్తే
మస్ట్ అండ్ షుడ్గా ఎలాంటి జల్దీ ఫైవ్లు అలాంటివి అనేది బాగా ఇలా ఆడుతూ ఉంటారు కదండి. సో వన్స్ మేము భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చుని ఇలాంటి జల్దీ ఫైవ్లు ఇలాంటి అన్ని గేమ్స్ ఇలా ఆడుకుంటూ ఉంటాము. దాని తర్వాత ఈవినింగ్ కొంతసేపు అలా గేమ్స్ ఆడుకుని అలా ఫ్రెష్ అప్ అయిపోయి సాధారణంగా ఇలాంటి విలేజెస్లో ఏంటంటే గ్రామ దేవతలు ఉంటారు కదండి. ఈ గ్రామ దేవతలకు మేము ప్రతిసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే అక్క కానీ నేను కానీ పిన్ని కానీ మేము అందరం ఇక్కడికి వస్తే గ్రామ దేవతలకి కంపల్సరీగా ఇలాగా కొబ్బరికాయలు అలాగే చీర అవన్నీ సమర్పిస్తూ ఉంటాము. సో అది కూడా ఒకసారి ఈ రోజు మొత్తం డే వ్లాగ్ అనేది షూట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ మొత్తం ఈ రోజు నేను మీకు షేర్ చేస్తున్నాను, అందుకని ఇది కూడా షూట్ చేశాను. సో గైస్, ఇంతటితో నా వ్లాగ్ అనేది షేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ రోజు మొత్తం మేము తీయించుకున్న ఫొటోస్ అన్ని కొన్ని ఫొటోస్ నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.